చూస్తున్నా తెలుసా? 3 days అయింది, బయటికి వెళ్ళావు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు, ఫోన్ కలవదు. నీపై ప్రేమ చావదే నన్నే ఏమి చేసినా నాలో ఇంతలా నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. ఈ ప్రాణం రా, నువ్వు నా ప్రాణం రా. మనసులోంచి రావట్లే లవ్. ప్రేమించమా? ఎందుకు నువ్వు అలా అంత డీప్ గా ప్రేమించ? ప్రాణమే ఒకప్పుడు చూసిన కన్నా ఇప్పుడు అలా లేడే. ఒకప్పుడు ఉన్న కేరింగ్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు నా మీద? హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ బై నాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తుర్రు అండ్ వీడియోస్ లేట్ అవుతున్నాయి తెలుసు నాకు. అది కొంచెం నాకు పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ పెట్టట్లేదు. సో నేను లాస్ట్ 5 days కింద ఒక వీడియో అప్లోడ్ చేసాను. సో దానికి పార్ట్స్ చేద్దాం అనుకున్నా కానీ దాని పార్ట్స్ కొంచెం డిలే అవుతున్నాయి అనమాట. సో ఇది కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ అనమాట. చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చుద్ది. సో దీనికి కూడా పార్ట్స్ ఉన్నాయి. సో వీడియో నచ్చిన తర్వాత అన్న దీనికి పార్ట్స్ కావాలని మీరు కామెంట్ చేయండి. తర్వాత నేను వీడియో గురించి మాట్లాడతా, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మీరు వీడియో చూడండి. ఏమైంది మా? ఎక్కడికి వెళ్ళావు కన్నా? నిన్న ఎక్కడికి వెళ్ళా? 3 days ఎందుకు రాలే ఇంటికి? ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళా. ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్ ఫస్ట్ బర్త్డే అంటే వెళ్ళాను నేను, అందుకని. ఎందుకు ఈ 3 days రాలే? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాను? చెప్పాను కదా ఫ్రెండ్ ఫస్ట్ బర్త్డే, అందుకు నేను ఫస్ట్ బర్త్డే అయితే 1 day ఉంటది కదా, 3 days ఉండదు కదా కన్నా. యాక్చువల్లీ డ్రింక్ ఎక్కువ ఓవర్ గా తాగారు, బట్ అందుకనేసి నేను ఉండిపోయా. అందుకని బెస్ట్ ఫ్రెండ్ కదా, యాక్చువల్గా వాడేమో ఓవర్ గా డ్రింక్ చేశాడు, వాడికి వదిలి రావాలని ఫీల్ లేదు. అదే 2 days ఉండొచ్చు కదా, ఫోన్ లిఫ్ట్ చేసేది ఒకటి చెప్పాలి కదా నాకు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ సైలెన్స్ లో ఉంది, నేను కూడా చూసుకోలేదు. లవ్ చేసావు, మ్యారేజ్ చేసుకున్నావు, పేరెంట్స్ నొప్పించావు, ఇదంతా చేసావు కదా. ఒకప్పుడు ఉన్న కేరింగ్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు నా మీద? ఒకప్పుడు ఉన్న కేరింగ్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు నా మీద? నీకు అలా అనిపిస్తుంది కేరింగ్ లేదని? నిజం కన్నా, ఇన్ని రోజులు నేను చూస్తున్నా కదా. మన మ్యారేజ్ అయ్యి 1 year అయింది. ఆ 1 year లో ఉన్న కేరింగ్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు అలా అనుకున్నా? నేను ఎందుకు కేరింగ్ చూపించట్లేదు అని ఎందుకు అలా అనుకున్నా? నాకే అర్థం కావట్లేదు. నిజం కన్నా, ఒకప్పుడు చూసిన కన్నా ఇప్పుడు అలా లేడే. ఒకప్పుడు చూసిన కన్నా ఇప్పుడు అలా లేడే. నువ్వు అలా అనుకుంటున్నావా? నిజంగా నేను నీపై కేరింగ్ చూపిస్తున్నా, నువ్వు ఎందుకు అలాగా అపార్థం చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. నిజంగా లేదు, నువ్వు అలా అనుకోద్దు, నిజాన్ని చెప్తున్నా. నువ్వు అలా అనుకోదు, ప్లీజ్ ప్లీజ్, నిజాన్ని చెప్తున్నాను కానీ అలా ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు అసలు? నిజంగా కన్నా అసలు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాను? సరే, పేరెంట్స్ నొప్పించావు, అంతా చేసావు, మ్యారేజ్ చేసుకున్నావు, లైఫ్ సెటిల్ అవుదాం అనుకునే టైంలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. నువ్వు అలా ఎందుకు? ఏం డౌట్లు అవి నాకు అర్థం కావట్లేదు. నిజంగా కన్నా, నాకు ఈ క్వశ్చన్స్ తప్ప ఇంకేం దొరకట్లేదు. నేను ప్రేమించమా? ఎందుకు నువ్వు అలా అంత డీప్ గా ప్రేమించ? ప్రాణమే ప్రేమించమా? ఎందుకు నువ్వు అలా అంత డీప్ గా ప్రేమించ? ప్రాణమే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తే నా ఫోన్ ఎందుకు కట్ చేస్తావు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు చెప్పు. అవాయిడ్ చేయట్లేదు అని వాళ్ళ ఫీల్ అవుతుంది. ఎందుకు అలా ఏడుస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడికి అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నేను అవాయిడ్ చేయట్లేదు. అసలు నిజంగా అర్థం చేసుకో, ఎందుకు ఇలా అవుతున్నావు? లేదు కన్నా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఒకప్పుడున్న లవ్ ఇప్పుడు లేదు. ఎందుకు చూపించట్లేదు? నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఒకప్పుడున్న లవ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న లవ్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎలా నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు. లేదు, అప్పుడు ఎంత కేరింగ్ చేశాడు, ఇప్పుడు అంత కేరింగ్ చేయట్లేదు నా మీద. నీ సినిమాలు సిక్కలు తిప్పట్లేదా? అసలు కేరింగ్ అంటే ఏంటి? అసలు కేరింగ్ అంటే ఏంటి చూపించట్లేదు చెప్పు. నేను పట్టించుకోవట్లేదా చెప్పు? బయట తీసుకెళ్ళట్లేదా? నేను తిప్పట్లేదా చెప్పు. బయట తీసుకెళ్ళని తిప్పడం ఎవరన్నా చేస్తారు. మరి ఇంకేంటి కేరింగ్? ఇంకేంటి? బట్ నేను ప్రేమగా చూసుకుంటున్నా, ఇంకెంత కావాలి చెప్పు, ఇంకేం కేరింగ్ కావాలి చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. మరి ఏంటి అది? నీ మనసులోంచి రావట్లేదు లవ్, నీ మనసులోంచి రావట్లేదు లవ్. ఒకప్పుడు ఉన్న లవ్ ఇప్పుడు కనిపించట్లేదు. నీ కళ్ళలో కనిపించట్లేదు, మైండ్ లో కనిపించట్లేదు. అసలు నా ప్రేమని కనిపించట్లేదని అలా అనుకుంటున్నామా? లేదు కన్నా, ఎందుకు అలా విసిగిస్తున్నావు చెప్పు. ప్రాణం రాను, నా ప్రాణం రా, ప్రాణం రాను, నా ప్రాణం రా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు?
పిచ్చి నువ్వంటే నాకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంత పిచ్చుంటే వెళ్ళినోడే ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. చెప్పాను కదా ఫ్రెండ్ ఫస్ట్ బర్త్డే నాకు ఓవర్ గా డ్రింక్ చేశాడు రాడని కాలేదు. నేను పడుకొని ఉన్నా, నన్ను లేపేసి వెళ్ళొచ్చు కదా, ఇలా బర్త్డేకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళొచ్చు తప్పు కదా. అయిపోయింది అన్న చెప్పాను కదా, సారీ చెప్పాను కదా, అయిపోయింది అన్న చెప్పాను కదా, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే పోదు కన్నా, సారీ చెప్తే పోదు. 1 year మరి back ఏం ఉన్న చేయాలరా caring చెప్పురా, ఇప్పుడు ఏం లేదు చేయాలరా, కన్నా. ఏం చేయాలరా? లేదు, సారీ life చెప్తే settle అవుదాం సరిపోవట్లేదు అనుకున్నాం. అనుకో. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? వద్దు కన్నా, వదిలేసే ఇంకా. వద్దంటే ఎలా రా చెప్పు, వద్దు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, చెప్పు ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? నువ్వు అన్నావు కదా సారీ చెప్తే సరిపోవట్లేదు అని చెప్తున్నాడు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను. తిరుగుతున్నానా? అత్తయ్యకి మామయ్యకి తెలిస్తే ఎట్లా ఉంటది తెలుసా ఇది? నేను ఏడ తిరుగుతున్నాను రా, ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారా, అర్థం చేసుకోరా. నేను ఏడ తిరుగుతున్నా చెప్పు, బయట తిరిగి ఏంటి గర్ల్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళావా? నాకున్నారా గర్ల్ ఫ్రెండ్ చెప్పు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను ఉన్నారో లేరు నాకెలా తెలుసా? ఒకప్పుడు ఫోన్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఫోన్ ఇస్తున్నావా నాకు? అది నువ్వు చూసుకుంటున్నావు కదా, ఫోన్ చెక్ చేస్తున్నావు కదా, ఫోన్ చెక్ చేస్తున్నావు కదా, ఏ నాడని చెక్ చేయకుంటున్నావా చెప్పు నాకు. కన్నా అర్థమైంది, ఇంకొదిలేసాను. అది నువ్వు అలా అపార్థం చేసుకోవద్దురా, నిజారా ప్రాణం రా నాకు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇది రియలే, అర్థమైంది, ఇది రియలే. ఏంటి రియల్? నువ్వు ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాం, ఆ ఒక్క మిస్టేక్ వల్ల నువ్వు ఇంతగా నన్ను అపార్థం చేసుకుంటే అసలు నేను ఏం అనుకోవాలి చెప్పు? ఇంతలా నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా, ఇంతలా నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. బట్ నువ్వు ఇంత నన్ను అపార్థం చేసుకుంటే ఇంకేమని మాట్లాడాలి చెప్పు నిజంగా? నేను ప్రేమించకన్నా, నువ్వు ప్రేమించలే నన్ను. ప్రేమించొద్దా? నేను ప్రేమించా, నువ్వు ప్రేమించట్లేదు నన్ను. నేను ప్రేమించట్లేదు, అది నీకు అనిపిస్తుంది. అనిపించడం కాదు, రియల్ ఇది నిజం. ఏంటి రియల్ నిజం? నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు? అసలు ఎందుకు ఇలా మిస్టేక్ ఏడుస్తున్నా తెలుసా? 3 days అయింది బయటికి వెళ్ళావు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఫోన్ కలవదు. ఏడుస్తున్నా తెలుసా? 3 days అయింది బయటికి వెళ్ళావు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఫోన్ కలవదు. నీపై ప్రేమ చావదే నన్నే ఏమి చేసినా నాలో ప్రేమ. నాకు ఆ రోజు కాలేదని చెప్పి అర్థం చేసుకో ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ ఆ రోజు బర్త్డే కాబట్టి నేను అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. బట్ లేకపోతే నీకు ఏ నాడే నేను కేరింగ్ తీసుకోకుండా నేను ఉన్నానా చెప్పు? ఏ నాడే నేను కేరింగ్ తీసుకోకుండా ఉన్నానా చెప్పు? ఇంతకు చెప్పు, ఏ నాడే నేను కేరింగ్ తీసుకోకుండా ఉన్నానా? తీసుకున్నావు కన్నా, ఇప్పుడు తీసుకోవట్లేదు. నువ్వు అంత కేరింగ్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు రా? నువ్వు ఎందుకు ఇలా తప్పుగా నన్ను ఇలా అర్థం తప్పుగా చేసుకుంటున్నావు? కాదు కన్నా, నిజంగా రియల్ గా తీసుకోవట్లేదు నువ్వు కేరింగ్. నిజంగా రా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. అసలు కేరింగ్ తీసుకోవట్లేదు నువ్వు అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది అది. కన్నా ఇన్ని రోజులు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అని తెలుసు కదా, నా పక్కన ఎవ్వరు లేరు. ఒకవేళ ఏమన్నా అయితే నేను చనిపోయి ఉంటే? పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. నిజం కన్నా, ఎందుకు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఆశలెన్నోనే పెట్టుకుంటే ప్రేమ కోవిలా కట్టుకుంటే. నేను ఫ్యామిలీని కూడా వదులుకొని వచ్చానంటే కేవలం నీ వల్లే. నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతోనే వచ్చా. నువ్వు చెప్పింది నువ్వే ఇలా దూరం పెడితే నేను ఇంకేమైపోవాలి కన్నా చెప్పు? నువ్వు చెప్పింది నిజమేరా, కాదనట్లేదు. కానీ నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా నాకు నిజంగా భయం వేస్తుంది. వాళ్ళ మాట్లాడుకుంటా హార్ట్ లో పెయిన్ అయింది తెలుసా? నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. ఆ టైంలో ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? తప్పు నాదేరా, నిన్ను వదిలేసి వెళ్ళడం తప్పు నాదే. నిన్ను వదిలేసి వెళ్ళడం తప్పు, కానీ వదులుకొని రావాల్సినంత అవసరం ఏంటి నాకు? నువ్వు చెప్పింది నిజమేరా, తప్పు అంతా నాదేరా. నువ్వు చెప్పింది నిజమేరా, తప్పు అంతా నాదేరా. ఓకేనా? నిన్ను వదిలేసి వెళ్ళడం తప్పే, కానీ ఏ నాడే నిన్ను వదిలేసి వెళ్ళలేదు. లాస్ట్ వీక్ లో 2 days వెళ్ళావు, ఇప్పుడు 3 days వెళ్ళావు. అసలు ఎందుకు వెళ్తున్నావు? ఎవరి వల్ల వెళ్తున్నావు? ఎవరి గురించి వెళ్తున్నావు చెప్పు? ఎవరున్నారా? నువ్వు తప్ప నాకు ఎవరున్నారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అనిపిస్తుంది ఉన్నారని చెప్పి. నువ్వు నిజంగా అలా తప్పుగా ఎందుకు నన్ను అలా ఆలోచిస్తున్నావు? ఎంత అర్థం చేసుకునేదాన్ని, ఇంకా నేను అర్థం చేసుకుంటే. తప్పుగా అర్థం చేసుకోవద్దురా. వద్దు కన్నా, అంటే ప్రాణం రా నాకు, ఎందుకు అలా మాట్లాడుతున్నా? అంటే ప్రాణం రా నాకు, ఎందుకు అలా మాట్లాడుతున్నా? అవును, ప్రాణం అయితే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండవు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆ రోజు బర్త్డే రోజే కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ రోజు నేను లిఫ్ట్ చేయలేదు, ఇంకేనాడు లిఫ్ట్ చేయలేదు చెప్పు? నీకు ఏనాడే నేను వదిలేసి వెళ్ళానా? ఫోన్ ఎప్పుడైనా లిఫ్ట్ చేయకుండా గుర్తొచ్చానా ఈ 3 days లో?
బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఇంకోటి టాబ్లెట్స్ తెలుసా? వేసుకుందా లేదో, మెడిసిన్ వేసుకుందా లేదో, అసలు ఎలా ఉంది, తింటుందా లేదా అని చెప్పేసి చిన్న నీకు అలా ఏమైనా అనిపిస్తుంది ఉందని. కానీ నీకు అలా అనిపిస్తుంది కానీ నేను ఆ రోజు బర్త్డే ఫ్రెండ్ బర్త్డే దగ్గర ఉన్న అనుక్షణం నేను అదే ఆలోచిస్తాను, నీ కోసం ఆలోచిస్తున్నారా ఏమని. నీకు యాక్చువల్గా నాకు తెలుసు నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని నాకు తెలుసు, బట్ అనుక్షణం నీ కోసం ఆలోచిస్తున్నా. బట్ ఏంటంటే నాకు ఇంకోటి ఏంటంటే నీ కోసం నేను ఆలోచిస్తూ డల్ గా ఉండిపోతే ఫ్రెండ్ ఏమంటున్నాడు అంటే ఎందుకు నా ఫస్ట్ బర్త్డే రోజు కూడా నువ్వు ఇంత డల్ ఫ్రెండ్స్ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా, ఫ్రెండ్స్ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? చెప్పు, ఫ్రెండ్స్ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? అరే రెండు ఇంపార్టెంట్ రా, అటు ఫ్రెండ్ కావాలి నువ్వు కావాలి, ఎవరిని కాదన్నారా చెప్పు, ఇద్దరు ప్రాణమేరా. ఆడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నువ్వు నా లైఫ్ లోకి వచ్చే నువ్వు నా. ఓకే, నీ లైఫ్ కి హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పి రావచ్చు కదా, చెప్పు కన్నా. ఇప్పటికైనా అర్థం చేసుకో. మిస్టేక్ నాదేరా, మిస్టేక్ అంత నాదని చెప్తున్నాను కదా, నన్ను క్షమించావా? మిస్టేక్ నాదని చెప్తున్నాను కదా, నన్ను క్షమించావా? మిస్టేక్ నాదని చెప్తున్నాను కదా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, నువ్వు ఇలా అపార్థం చేసుకోవద్దురా. ఎందుకు ఇలా మారుతున్నావు అసలు, నువ్వు ఎందుకు ఇలా అపార్థం చేసుకుని ఇలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అండర్స్టాండింగ్ ఉండాలి కదా. కాదు నీకు ఎవరైనా చెప్తున్నారు, లేకపోతే నీ మనసు నుంచి వచ్చే మాటలేనవి. నువ్వు కూడా నిజం కదా, కాదు, నువ్వేం ఆడుకుని నాకు అడగలేదురా. నువ్వు నిజంగా చేసే చేష్టలు అలా ఉన్నాయి. ఇప్పుడు అత్తయ్య బయటకు వచ్చిందంటే ఏమనుకుంటావు చెప్పు? కాదు, ఫస్ట్ టైం కూడా నన్ను ఇలా క్వశ్చన్ వేసేదాన్ని కాదు, ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు. యాక్చువల్ చెప్పాలంటే ఎందుకు ఇలా నువ్వు ఎవరైనా చెప్తున్నారు నీకు ఇలాగే, లేకపోతే నా మీద చెప్పిన ఎలా ఉందా? నువ్వే కలిగిస్తున్నావు, నేను నువ్వు కలిగిస్తున్నా. చేసే చేష్టలు బట్టే వస్తున్నాయి. ప్రామిస్ రా, నిజం రా, నేను అలాగే ఎప్పుడు లేదురా, తప్పు దారి అంటే వెళ్ళట్లేదురా. నువ్వంటే ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం రా, నువ్వంటే ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం రా. అర్థమవుతుందా? నా హార్ట్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నువ్వు నా ప్రాణం రా, అర్థమవుతుందా? నీ ఏ నాడు కూడా నేను అలా వేరే వాళ్ళు కూడా నువ్వు నా లైఫ్ లో ఉన్నావనేసి, నువ్వు కాకుంటే వేరే అమ్మాయి నా లైఫ్ లోకి రావద్దని నేను ఎన్నో సార్లు నుంచి అనుకోవడం అనేసి కాదు, ఇంకెవరు వద్దని కూడా అనుకుంటున్నా. అర్థమవుతుందా? నీకు అది అర్థం కావట్లేదు. వాడు ఒక్క మిస్టేక్ వల్ల నేను నీకు తప్పుదారిలో అనిపిస్తున్నాను, అదొకటే, ఇంకేం అర్థం కావట్లేదు నీకు. అర్థమవుతుందా నీకు? వద్దు కన్నా, నువ్వు ఎన్ని చెప్పినా నా మైండ్ లో అదొక్కటే రన్ అవుతుంది. కన్నా నువ్వు ఎన్ని చెప్పినా నా మైండ్ లో అదొక్కటే రన్ అవుతుంది. ఆశలెన్నోనే పెట్టుకుంటే ప్రేమ కోవిలా కట్టుకుంటే ఓర్వలేదు రాత రాసినోడు సో గాయస్, వీడియో అయితే చూసారు కదా, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఫుల్ ఎమోషనల్గా వచ్చింది. సో దీనికి కూడా పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ 2 కోసం కావాలి అని అంటే పార్ట్ 2 కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంతకు ముందే చెప్పినా, నేను మీ స్టోరీస్కి మీరు ఎవరైనా యాక్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, లేదు అంటే కామెంట్ చేయండి. నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టినా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా ఓకే, నాకు ఫోన్ చేసినా ఓకే, వాట్సాప్లో మెసేజ్ చేసినా ఓకే. సో మీ స్టోరీస్కి మీరు ఎవరైనా వీడియో చేయాలి అని అనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, అండ్ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. దీనికి పార్ట్ 2 కావాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అప్పటి వరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.